మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలను ధ్యానం చేద్దాం. ఉదయకాలం వేళ అందరూ బైబిల్ తెరచి వాక్యము చదువుదాం. 32వ వచనం. ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవు చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలను. దేవుడు ఈ మాటలను దీవించి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనకు అర్థమవునట్లుగా ఆయనే బోధించునుగాక. ప్రియులరా, ఉదయకాలం వేళ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో ప్రభు మాట్లాడుతున్న విషయం మనకందరికీ తెలుసు. ఇది ఒలీవల కొండ మీద ప్రసంగము అని చెప్పబడి ఉంది. ఈ యొక్క 13వ అధ్యాయము అంతములో ఉన్నాం. ఈ 13వ అధ్యాయములో అనేక రకాలైనటువంటి విషయాలు మనకు బోధించటం జరిగింది. ప్రభు బోధిస్తూ చివరిగా ఆయన చెబుతున్నటువంటి విషయము, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండవలను. నేను మీకు చెప్పుచున్నది అందరితో చెప్పుతున్నానంటే అన్ని కాలాలకు చెబుతున్నట్టు కూడా మనం గ్రహించవచ్చు. అందరికి అన్ని కాలం అంతం వరకు చెప్పుచున్నాడు. మొదటిగా 32వ వచనంలో, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరగరు. కుమారుడైనను ఎరగడు అనేటువంటి విషయము చాలామంది క్రైస్తవ్యములో అయితే కుమారుడు ఎరగడు అంటే ఆయన దేవుడు కాదా? తండ్రి అయిన దేవుడే దేవుడా? ఈయన దేవుడు కాదా అనేటువంటి అనేక రకాలైనటువంటి మరి క్రైస్తవంలో దీని గురించినటువంటి కాంట్రడిక్షన్స్, వైరుధ్యం చాలా రకాలుగా చాలా సార్లుగా ఉండటం, నేటికి ఉండటం మనం చూడవచ్చు. అయితే అక్కడ ప్రభువు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన చెబుతున్నటువంటి కొన్ని విషయాలు సంపూర్ణ మానవత్వానికి లోబడి ఆయన చెప్పినట్టుగా గమనించవచ్చు. అంతేగాని ఆయనకి తెలియదని కాదు. ఆయన సంపూర్ణ మానవునికి ఉన్నటువంటి విషయాల్లో అక్కడ కాంటెక్స్ట్ చూస్తే మీకు ఆ విషయాన్ని చెప్పనవసరము లేదు అన్నట్లుగా ఉంది. అంత అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు ఆ మాట చెప్పినప్పటికీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 2000 సంవత్సరాలు అయింది. అయితే ఈ 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ప్రభు యొక్క ఉద్దేశము, వారి యొక్క జ్ఞానము మనకు అన్ని విషయాలు తెలియచేయాలి అనేటువంటి మన మానవుడిగా ఉన్నటువంటి కొద్దిపాటి ఆలోచనతో మనం గ్రహించినట్లయితే ఇటువంటి వైరుధ్యాలు వస్తాయి. మన చిన్నతనంలో కూడా తల్లిదండ్రులమైనటువంటి మనము పిల్లలకి ఏ విషయాలు చెప్పాలి అన్నటువంటి విషయంలో తెలిసి కూడా తెలియదని చెప్పటం అది అబద్ధం అవుతుంది. కానీ ఇక్కడ ప్రభు అది కాదు. అంతవరకు అక్కడ తన మానవత్వ విషయంలోనే సంపూర్ణ మానవుడుగానే అంతవరకు మీకు అంత జ్ఞానం మీకు అవసరం లేదు అన్నట్లుగా చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ఆ పరిస్థితుల్లో తను సంపూర్ణ మానవుడిగా ఉన్నటువంటి విషయాలు చెప్పాడు. అలాగనే అనేక విషయాల్లో సంపూర్ణ దేవుడుగా కూడా ఆయన చెప్పటం జరిగింది. మన అనేక విషయాలు కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఎటు చూసినా కానీ ప్రభు గురించినటువంటి విషయాలే మనం గమనించవచ్చు. ఆ విషయాన్ని మనం గమనించుకొని అలాంటి మరి కాంట్రడిక్షన్స్ ఏమన్నా ఉంటే దాన్ని దూరం చేసుకుందాం. రెండవదిగా
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని 32వ వచనం చెప్తున్నాడు. ప్రార్థన చేయటము. ప్రార్థన దేనికోసం చేస్తాము? మన అవసరతల కోసం చేస్తాము. అలాగనే భూమి మీద జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైస్తవులకు జరిగేటువంటి విషయాలు, అలాగనే క్రైస్తవం ఎదుగుదలకు కావలసినటువంటి అవసరతలు ప్రభు వెంబడి మనము పని చేసేటప్పుడు ఆయనను వేడుకోవాలి, ఆయన సహాయము కోరుకోవాలనేటువంటి విషయాలు చెప్పవచ్చు. మీకు ఏమి కావాలో అది ముందుగా ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నా తండ్రికి తెలుసు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండుటే, దేవునితో సహవాసము కలిగి ఉండుడి అని కూడా చెప్పినట్లుగా ఉంది. అయితే మనము ఉదయకాలం వేళ మనము మెలకువగా ఉన్నామా, నిద్రపోతున్నామా? మెలకువగా ఉండండి అని అంటే ఎక్కడెక్కడ మెలకువగా ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ప్రాముఖ్యంగా ఇక్కడ చూస్తే మెలకువగా ఉన్నట్టు దానికి ఒక ఉపమానంగా చెప్పినట్టు కూడా చూడొచ్చు. ఏమని? ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఆయన అధికారం ఇస్తున్నాడు, పని అప్పగిస్తున్నాడు, ద్వారపాలకుని చెప్పాడు జాగ్రత్తగా ఉండండి అన్నాడు, మెలకువగా ఉండండి అన్నాడు. మెలకువగా ఉండండి అని అంటే అలర్ట్గా ఉండండి. దేని పట్ల అలర్ట్గా ఉండండి తర్వాత చూద్దాం. మెలకువగా ఉండండి ద్వారపాలకు చెప్పాడు. ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండునని చెబుతూ దానికి జవాబుగా ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, కోడి కూయక ముందు వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక మీరు ఎప్పుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. 36వ వచనంలో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో, మీరు నిద్రపోవుచుండుట చూచునేమో అంటే దేవునిని మరచి ఉండుట చూచునేమో. దేవుణ్ణి మరవటము అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టటము అని అర్థం. దేవుణ్ణి విడిచిపెట్టటము అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత లేకుండా ఉండటము అని అర్థం. దీన్ని బట్టి ఈ 32 నుంచి 37 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే నిద్రపోవద్దు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించండి, అవిధేయులుగా ఉండొద్దు. బీ అలర్ట్ ఇన్ యువర్ వర్క్ వాట్ హీ గివెన్ టు మీ. నాకు ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పనిని నేనేం చేయాలి? జాగ్రత్తగా విధేయత చూపించి ఆ పనిలో భలా మంచి దాసుడా అని చెప్పుకో ఆయన చేత అనిపించుకోవటానికి, శభాషి తీసుకోవటానికి నేను ఎలా ఉండాలి? ఆయనకి విధేయత చూపిస్తూ బీ అలర్ట్, అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాల్లో ప్రభు రాక కోసం మెలకువగా ఉండి అని చెప్పాడు. ప్రభు రాక కోసం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో కాబట్టి మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13లో కూడా మెలకువగా ఉండి ఆ దినము కానీ ఆ గడియను కానీ తెలియదు అని మత్తయి సువార్తలో కూడా రాయబడింది. ప్రతి కాలమందు ప్రార్థన చేయుడి అని 21:36 లూకా సువార్తలో కూడా రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించినప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభు రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అంతేకాదు నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలెను. మన గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రాముఖ్యంగా మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి పైన వచనము ఆయన అకస్మాత్తుగా వచ్చి నీవు నిద్రపోవుచుండుట చూచునేమో. ఈ 2 విషయాలు మనం ఈ ఉదయకాలం వేళ గమనిద్దాం. నిద్రపోతున్నావా అంటే అవిధేయుడిగా ఉంటున్నావా? ఆయన వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నావా? నీ ప్రతిదిన దైనందిత జీవితములో ఆత్మీయంగా ఎదగకుండా ఈ లోకములో ఉన్నటువంటి విషయాల వైపు ఏడవబడుతూ
ప్రభువుని మరచిపోయి నిద్రావస్థలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకుందాం, ఎవరికి వాళ్ళు సరి చేసుకుందాం. నేను ఎలా ఉన్నాను, నా ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది, రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత దినాలు గడుస్తుండగా, సంవత్సరాలు గడుస్తుండగా ఆత్మీయంగా ఏమైనా ఎదిగానా, ఆత్మీయంగా దిగజారిపోయానా, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా సంపూర్ణ జీవితము దేవునికి అప్పగించుకున్నటువంటి నేను సరైన జీవన విధానములో గడుపుతున్నానా? అసలు నేను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నానా? దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను భూమి మీద పాటిస్తున్నానా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పినటువంటి వాక్యాన్ని నేను ఎంతవరకు విధేయత చూపిస్తున్నాను? దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పే వాక్యానికి నేను ఎంత విధేయుడినిగా భూమి మీద నేను కనపరుచుకుంటున్నాను? దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ చూస్తున్నాడు. జాగ్రత్త. ఒకసారి మనల్ని ఆలోచన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మెలకువగా ఉండమని చెప్తున్నాడు. ఒకవేళ నిద్రపోతే ఏంటి నీ పరిస్థితి అంటున్నాడు. నేను ఎలా వస్తానో నీకు తెలియదు అని చెప్తున్నాడు. దొంగ ఏ విధముగా ఇంటికి కన్నం వేయటానికి వస్తాడో ఆ ఉపమానం చెప్పాడు, కానీ ప్రభు దొంగని కాదు. ఎప్పుడు ఎవరికి తెలియదు, ఆ ఇంటి యజమానుడికి తెలియదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. తండ్రి అయితే, మనుషుడైతే తన వ్యక్తిగత జీవితాన్ని భద్రపరుచుకోవాలి. దేనితో? వాక్యముతో. వాక్యం అనగా ప్రభు యొక్క మాటలు. ఆ మాటలకు కట్టుబడి, ఆ మాటలకు విధేయత చూపిస్తూ ఆయనతో సహవాసము, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి కదా. నీ యొక్క నడత ఎలా ఉన్నది చూసుకుంటున్నావా? నీ మాటలు ఎలాగుంటున్నాయి? ఇతరులతో నీ స్వభావం ఎలా ఉంటుంది? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ కోరికలు ఎలా ఉంటున్నాయి? నీ అభిరుచులు ఎలాగుంటున్నాయి? నీ క్రియలు ఎలాగుంటున్నాయి? ఇంకా పాత జీవితంలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి కోరికలు మళ్ళీ చిగురించాయా? వాటి వైపుకు ఏడవబడుతున్నావా? జాగ్రత్త. ఆయన నీకు పని అప్పచెప్పాడు, ఆ పని చేస్తున్నావా? ఎవరి పనిని ఆయన లెక్క చూసుకునే సమయం ఆసన్నమైనది. జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, మెలకువగా ఉండండి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది మొదటిది. ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయంగా అంటే దేవునితో ఉన్నటువంటి సహవాసములో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ, దేవుడు ఏ వాక్యాలనైతే మనకు తెలియజేశాడు, ఏ విధంగా భూమి మీద జీవించాలన్నాడో ఆ ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఎప్పుడు, ఏ సమయంలో నా స్వభావము, శారీరక స్వభావము పాపం అనే దానికి ఏడబడుతుందేమని జాగ్రత్తగా ఉంటూ నీ ఆత్మీయ జీవితానికి వాక్యం అనే కంచె, ప్రార్థన అనే కంచెలో నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వాక్యం అనేటువంటి లైటింగ్లోనూ ఉండాలి. ప్రార్థన చేయండి, ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి. పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నీ అవసరం వచ్చినప్పుడు ప్రార్థన గంట చేయటం, ఏదైనా నీకు బాధ కలిగినప్పుడు చేయటం, మిగతా సమయాలలో అలక్ష్యంగా ఉంటూ పట్టించుకోకపోవటం, ఇది మనము నిద్రపోతున్నాము అని చెప్పటానికి ఒక సూచన. అలాగనే ప్రభు రెండో రాకడ కోసం సిద్ధంగా ఉండటం. మనకు తెలిసి 13వ అధ్యాయంలో అనేక విషయాలను శిష్యులకి, మనకి అందరికీ బోధిస్తూ చివరిగా దానికి ముందున్న వచనాలు కూడా రెండవ రాకడ ఖచ్చితమైంది. ఇక్కడ మనం 13వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తున్నాడు, భయపెట్టట్లేదు. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అన్ని విషయాలు మీకు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రభు రెండవ రాకడ కోసం సిద్ధపాటు చేస్తున్నాడు.
జాగ్రత్తగా ఉండండి. అంటే మీ కోరిక, మీ ప్రేమ ప్రభువు కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు ఏడవబడుతూ ప్రభువును మరిచిపోయే స్థితిలో, నిద్రావస్థలో గురక పెడుతున్నావా? ఓరీ నిద్రపోతూ జాగ్రత్త అన్నట్టుగా లేదు ఈ వాక్యం. ప్రభు ప్రేమతో గద్దిస్తున్నటువంటి వాక్యం. చాలా ప్రేమతో చెప్తున్నాడు, అయ్యా జాగ్రత్త, మెలకుగా ఉండు. అన్ని విషయాలు మీతో చెప్తున్నాను. చాలా దగ్గరగా చెవులో చెప్తున్నట్టుగా ఉంది. దగ్గరగా నీ మీద భుజం మీద చేయి వేసి చెప్తున్నాడు. ఇంతవరకు ఎలా ఉన్నావు? నిద్రపోతున్నావా? మెలకుగా ఉండాలి. అదిగో ఈ విషయాలు చూస్తున్నావా? యుద్ధాలు ఇవన్నీ చూస్తున్నావా? అయితే నేను గడప దగ్గరే ఉన్నాను, చాలా దగ్గరలో ఉన్నాను. నేను వచ్చి దాన్ని విడదీసినప్పుడు మరి నువ్వు దేనిలో ఉంటావు? ఎలా ఉంటావు? నిద్రపోతావేమో, జాగ్రత్త. దేవుడు అప్పగించినటువంటి సేవను ఎలా చేయాలి? విశ్వాసముతో నిర్వహించాలి, చేయాలి. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాడు పైన. ఏమని చెప్పాడు? ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి తన దాసులకు అధికారం ఇచ్చాడంట, సేవకులకు అధికారం ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి గొర్రెలను కాయమని చెప్పాడు ఆయన సేవకులకి. ఏం చేస్తున్నావు? ఓ సేవకుడా, ఏం చేస్తున్నావు? గొర్రెలను కాస్తున్నావా? గొర్రెలను తింటున్నావా? పేదరాలు 2 కాసులు తన జీవితం అంతయు కానుకగా వేస్తే ఆ కానుక సైతము లాగివేయటానికి సిద్ధపడినటువంటి సేవకులు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలని పిలువబడుతున్నటువంటి వారు లోకములో విస్తరించి ఉండగా మెలకువగా ఉండుడి, జాగ్రత్త పడుడి. నీ సేవకుడు మిమ్మల్ని కాస్తున్నాడా? మిమ్మల్ని తింటున్నాడా? మిమ్మల్ని అవిధేయత వైపుకు నడిపిస్తున్నాడా? ఈ లోక ఆశల వైపుకు తను ఏడవబడుతూ మిమ్మల్ని కూడా ఏడవటానికి ప్రేరేపిస్తున్నాడా? జాగ్రత్త. అది నువ్వే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకము అపవాది దగ్గర ఉన్నది. ఈ లోకానికి అధికారి వాడే. వాడు ఎక్కడున్నాడు? వాడు సంఘములో దేవుడు ఉండవలసినటువంటి స్థానాన్ని ఆక్రమించి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులని ఈడ్చివేయటానికి వాడు సిద్ధపడి ఉన్నాడు. ముందుగా ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? మీ సంఘ సేవకుని పట్టుకున్నాడు. ఏ సంఘాలైతే సరిగా లేవో, ఏ సేవకులైతే సరిగా దేవుడిచ్చినటువంటి సేవను సక్రమంగా చేయట్లేదు, వారి గురించి నేను మాట్లాడుతున్నాను. లోక ఆశల వైపు ఏడబడుతూ ఓ యొక్క మాయాపాయము చేత దేవుని ఒక్క వాక్యాన్ని ఉపయోగించుకుంటూ సంఘాలను నాశనము చేస్తున్నటువంటి తరాలు. నేటి తరము బయలుదేరింది. పోయిన తరములో ప్రారంభమై నేటి తరములో విస్తరిస్తుంది. జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం. ప్రార్థనలో మనం మెలకువగా ఉందాం. ప్రార్థనలో మెలకువగా ఉందాము. ఆత్మీయంగా అప్రమత్తతో ఉందాము. తెసలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇతరుల వలె నిద్రింపక మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. ఇతరుల వలె నిద్రింపక మెలకువగా ఉండుడి. ఇతరులు అన్యుల వలె. అలాగనే మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె తిరుగుచున్నాడు. లోకము నిన్ను దారి తప్పించటానికి గర్జించు సింహం వలె నీ చుట్టూ తిరుగుతుంది. లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్నటువంటి తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీ మనసును బంధించటానికి, ఆత్మీయంగా దిగజారటానికి, కుటుంబ అవసరం ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే గర్జించు సింహం వలె విరోధి అయిన అపవాది నీ వైపుకు తిరుగుతూ, నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఎలాగైనా కబలించి వేసేయాలని, వాడిలోనికి తీసుకోవాలని ప్రయత్నము చేయుచుండగా దాన్ని ఎదిరించగలిగినటువంటిది ఒకటి, అదే ప్రార్థన అనేటువంటి కంచె, వాక్యము అనేటువంటి కంచె. ఈ కంచెల్లో ఉన్నావా? కంచె బయట ఉన్నావా? కంచె బయట ఉంటే నిద్రపోతున్నావని అర్థం. కంచె లోపల ఉంటే మెలకువగా ఉన్నావని అర్థం.
అలాగని కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు స్థిరులై కృతజ్ఞతతో మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు స్థిరులై అంటే ఎల్లప్పుడూ ప్రార్థనలో ప్రభువుతో సహవాసము కలిగి ఉండండి. ప్రభువు చెప్పే మాటలు మీరు వినండి. అంటే వాక్యాన్ని చదవండి. వాక్యం అనే కంచె, ప్రార్థన అనే కంచె నీకు ఉండాలి, నీ కుటుంబానికి ఉండాలి, నీ సంఘానికి ఉండాలి. నేటి సంఘాలలో ప్రార్థన అనేటువంటి కంచె లేనటువంటి సంఘాలు కోకొల్లలు. వాక్యం అనే కంచె లేనటువంటి సంఘాలు లెక్కలేనటువంటివి. వాటిలో కంచె లేక విశ్వాసులు అని పిలువబడేటువంటి వారు, భ్రమలో ఉన్నటువంటి వారు, విచ్చలవిడిగా వారి యొక్క స్వభావ నడిపింపులో లోకములో జీవిస్తున్నటువంటి వారు అనేక మంది. ప్రియులారా, గమనిద్దాం. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్త. నేను అన్ని విషయాలు చెప్తున్నాను. మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, నిద్రను మరవండి. బీ అలర్ట్, బీ అలర్ట్. జాగ్రత్త పడదామా? సరిచేసుకుందామా? ప్రభు నీతో, నాతో, మనందరితో చెబుతున్నటువంటి వాక్యం ఏంటంటే మెలకువగా ఉండుడి. నేను వచ్చే సమయం ఆసన్నమైనది, జాగ్రత్త అని చెప్తున్నాను. సరిచేసుకుందాం, మెలకువగా ఉందాం, ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉందాం, వాక్యములో విధేయత చూపించి ఆయనతో సహవాసం కలిగి ఉందాం. మనకి, మన కుటుంబాలకు ప్రార్థన అనేటువంటి కంచె, వాక్యము అనేటువంటి కంచెలో మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. అయా, నేటికి మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆయన జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని తండ్రి. ఆయన మేము మీతో సహవాసం కలిగి ఉన్నాము, కానీ అనేక విషయాల్లో నిద్రావస్థలో ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ఆయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఒకవేళ వారు మెలకువగా లేనటువంటి పరిస్థితిలో ఉంటే, నిద్రావస్థలో ఉంటే దయతో వారిని క్షమించండి. వారు మీ వాక్యానికి విధేయత చూపిస్తూ ప్రార్థనలో నిలకడగా స్థిరముగా ఉండగలుగుటకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో వారు సర్వసత్యములోనికి నడిపింపబడగలుగుటకు సహాయం చేయండి. ఆత్మదేవుని సహవాసములో వారు ఉండగలుగుటకు కృప చూపించండి నాయన. ఈ సమయంలో విత్తబడినటువంటి వాక్యము 30, 60, 100 నా తండ్రి మాలో ఫలించినట్టుగా సహాయం చేయండి. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేసుకున్నామని, భూమి మీద మీకు మహిమ తెచ్చే వారముగా ఉండగలుగుటకు మెలకువగా ఉండి నా తండ్రి మీ రాకడ కోసం మేము ఎదురు చూచే వారంగా ఉండగలుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.